పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ రోడ్లో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ కలిసి హై స్కూల్ కు వెళ్లి రహదారిలో చెత్తంతా తీసి శ్రమదానం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ కొంతమంది వ్యాపారస్తులు వ్యర్థాలను పాఠశాలకు వెళ్లి దారిలో వేస్తున్నారని, వాటి నుండి వచ్చే దుర్గంధం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అలా చేయకుండా పంచాయతీకు సహకరించారని కోరారు. గ్రామ సర్పంచ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల సభ్యులు, పెద్దలు పాల్గొని చెత్తంతా తీసివేసి ట్రాక్టర్లు తీసుకువెళ్లి ఊరు బయట డంప్ చేశారు. అలాగే పరిశుభ్రం చేసిన రహదారికి ఇరువైపుల మొక్కలు నాటారు. గ్రామస్తులు సహకరించి ఎవరు ఈ ప్రాంతంలో చెత్త వేయకూడదని తీర్మానించి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఈ విధంగా చెత్త వేసిన పక్షంలో వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా సర్పంచ్ తెలియజేశారు. గుడ్ మార్నింగ్ జిఎల్పి అందరికీ నమస్కారం అండి. స్వచ్ఛ గుమ్మలక్ష్మీపురం అంతా స్వచ్ఛంగా క్లీన్ చేయడానికి భాగంగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో గల పెద్దలు, అన్ని సంఘాల వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ముందుగా గాంధీ విగ్రహం నుండి హై స్కూల్ వరకు వెళ్ళే దారిని పారిశుద్ధ్యంగా కార్యక్రమాలు చేసి పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిత్యం ఇక్కడ నుండి పిల్లలు, ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్తుంటారు. నిత్యం కంపు దుర్గంధాలు ఏర్పడడం వల్ల క్లీన్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే గ్రామం మొత్తం కూడా మొక్కలు నాటే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. అందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒక మొక్కను నాటాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గుమ్మలక్ష్మీపురం గ్రామదేవత అనే గ్రూప్లో ఈ విషయాన్ని పోస్ట్ చేయడంతో అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. గ్రామం మొత్తం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా అందరం కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నామండి. గ్రామంలో అందరూ కూడా సహకారం మరువలేనిది. మున్ముందు గ్రామం మొత్తం మొక్కలు నాటి మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఘనంగా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జై హింద్.